అంటే ఇలా మొదలు పెట్టాలి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని మీకు ఎందుకు అనిపించిందండి? యూపీఎస్సీ వాళ్ళు ప్రశ్నలు అడిగే విధానాన్ని మార్చుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇన్స్టిట్యూట్స్ అలా అడాప్ట్ అవ్వవు. ఇన్స్టిట్యూట్స్ టీచర్స్ అడాప్ట్ అవ్వలేదు. అది టీచర్స్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు చెప్పే పాఠాలే చెప్తూ పోయారే తప్ప యూపీఎస్సీ వాళ్ళు మారుస్తున్న విధానాన్ని అది మాత్రం చెప్పేవాళ్ళు కాదు. ఎప్పుడైతే అది నేను గమనించానో 2002లో నేను స్టార్ట్ చేసినప్పుడు స్పెషలైజ్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దామని నాకు కమాండ్ ఉన్న మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేశాను. 2004లో మన స్టూడెంట్ రేవు ముత్యాలరాజు 2004లో జాయిన్ అయ్యి 2005లో ఎగ్జామ్ రాసినప్పుడు ఐపీఎస్ సెలెక్ట్ అయిపోయాడు జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్. తర్వాత మళ్ళీ రాసి 2006లో ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఆల్ ఇండియా ర్యాంక్ 1గా నిలిచాడు. అబ్బా, అంటే నాకు ఇనీషియల్ డేస్లోనే నా టీచింగ్ క్యారియర్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వచ్చేసింది. ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడం అనేది ప్రతి టీచర్కి ఉన్న ఒక ఎయిమ్ అనమాట. చాలా పెద్ద ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ ఆల్సో. బిగ్ ఫెదర్ అనమాట. ఇనీషియల్ డేస్లోనే వచ్చేసింది సక్సెస్ నాకు. ఆ తర్వాత చూసుకుంటే 2010 నుంచి చూసుకుంటే విపరీతంగా మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు సెలెక్ట్ అవటం, దానివల్ల సక్సెస్ రేట్ పెరుగుతూ వచ్చింది. ఏవైతే ఒక 15, 20, 30 ర్యాంకులు ఉన్నాయో అది చిన్నగా 70, 80 వరకు కూడా వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే ఒక 50 నుంచి 60 ర్యాంకులు ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంది. అద్భుతం. అందులో మీ కాంట్రిబ్యూషన్ కీలకం, చాలా కీలకం అండి. సెలెక్టింగ్ ద రైట్ ఆప్షనల్ చాలా ఇంపార్టెంట్. అందులో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అనలాగ్లో? యూపీఎస్సీకి కావాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఆ ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సాధించవచ్చు. యూపీఎస్సీ వాళ్ళు ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది, వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఇది, మీరు ఆలోచించే విధానం ఇది, కాన్సెప్ట్స్ చెప్తూనే ఈ పర్స్పెక్టివ్ని ఇచ్చేదే కోచింగ్. సో అదొక షార్ట్ కట్ లాంటిది. అవును, మీరు 3-4 అటెంప్ట్స్ తర్వాత మీరు తెలుసుకోగలిగింది 1 year కోచింగ్లోనే తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత ఎఫర్ట్ మాత్రం మీదే, అది మీరు చేయాల్సిన ఎఫర్ట్ ఉంటుంది. ఆ ఎఫర్ట్ చేయకుండా కోచింగ్ వల్లనే నేను ఐఏఎస్ అవుతాను అనుకుంటే భ్రమ. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి పిల్లలు కేవలం రివిజన్స్ చేయాలే తప్ప కొత్త పుస్తకాలు చదవకూడదు. సో అభ్యాస అన్న ప్రోగ్రామ్ ఏంటంటే థియరీ ఆఫ్ ఫర్గెటింగ్. 40% ఆఫ్ వాట్ ఎవర్ యూ లెర్న్ మర్చిపోతాం. అంటే మీకు 1 month తర్వాత గుర్తుండేది 22% ఆఫ్ వాట్ ఎవర్ యూ లెర్న్ 30 days బ్యాక్. ఖచ్చితంగా అవ్వాలన్న ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వరు. సర్వీస్ కొట్టకపోయినా చాలా మంచిది, ఎందుకంటే జీవితంలో మీరు ఎన్ని తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెక్టర్కి వెళ్ళినా కానీ మీరు రాణిస్తారు. యూ విల్ బికమ్ ఎ లీడర్ ఇన్ దట్ సెక్టర్. మీరు టీచింగ్ లైన్లో వెళ్తే యూ విల్ బికమ్ టాప్ మోస్ట్ టీచర్. మీరు బిజినెస్ చేస్తే ఆ ఫీల్డ్లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారు. ఫార్మింగ్ చేసుకున్నాం కానీ ఫార్మింగ్ కూడా అందరిలా చేయరు, ఇంకొక డిఫరెంట్ లెవెల్లో చేస్తారు. విచ్ ఎవర్ ఫీల్డ్ దట్ యూ గో, యూ విల్ బి ఎ లీడర్ ఇన్ దట్ ఫీల్డ్ లైక్ ఎనీథింగ్.